హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసంలో ఆ, జరిగిన పూజలు అనమాట. అండ్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ గుళ్ళని దర్శనం చేసుకున్నాం అన్నీ మీకు నేను అప్లోడ్ చేశాను. చూడకపోతే తప్పకుండా చూడండి. ఇవైతే నేను సోమశీలలో టెంపుల్స్ దగ్గర నదిలో దీపాలు వెలిగించుకున్నాను. ఇదేంటంటే ఆ, ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంట్లో ఇలా తులసి ఇంకా మన ఉసిరి చెట్టు పెట్టుకొని ఇలా చిన్నగా డెకరేట్ చేసుకొని చేసుకున్నాను అనమాట. నేను చేసుకోగలుగుతానో లేదో అనుకున్నాను, బట్ కానీ హ్యాపీగా చక్కగా ద్వాదశి రోజు పూజ కూడా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఏంటంటే మా కమ్యూనిటీలోనే మా లైన్లో ఒక లైన్ వాళ్ళందరం మా గల్లీకా దోస్త్ అని పేరు పెట్టుకున్నాం అనమాట. ఆ లైన్ వాళ్ళందరం కలిసి పౌర్ణమి రోజు చక్కగా మా ఎదురు విల్లాలో శ్రవంతి ఉంటారు, తను వాళ్ళ ఇంట్లో చక్కగా బయటే ఉంది తులసి కోట, అండ్ ఉసిరి చెట్టు కూడా ఉంది పక్కనే. సో కాబట్టి అక్కడ ఉసిరి చెట్టు దగ్గర చక్కగా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని అండ్ పాట్లుకు పెట్టుకున్నాం అనమాట అందరము. అండ్ తలా ఒక ఐటెం చేసి తెచ్చుకొని అలా చక్కగా కలిసి పూజ చేసుకొని గోవిందనామాలు చదివి అండ్ విష్ణు సహస్రనామం కూడా ఏదో చదివామండి. ఇది వ్లాగ్ డిలే అవ్వడం వల్ల గుర్తు రావట్లేదు సరిగ్గా. సో చక్కగా అన్నీ చేసుకొని దేవుడి శ్లోకాలను చదువుకొని చక్కగా హారతి ఇచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మేము తర్వాత అందరం చక్కగా పౌర్ణమి అంటే బయట కూర్చొని భోజనం చేసామండి. ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అండి. అంటే మీకు గుర్తుందా, ఊర్లలో కానీ లేకపోతే మన చిన్నప్పుడు కానీ 90s కిడ్స్కి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అమ్మమ్మల ఇంటికి తాతయ్యల ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఊరికి వెళ్ళినప్పుడు ఆరుబయట మంచాలు వేసుకొని తిన్నాం, ఆరుబయట పౌర్ణమిలో చక్కగా కూర్చొని భోజనం చేయడం అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాం కదా. చాలా ఏళ్ళ తర్వాత, ఇన్నేళ్ళ తర్వాత సేమ్ ఫీల్ కలిగిందండి నాకైతే. తులసమ్మ నువ్వు పాడు. త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇగో ఇంత చక్కగా అందరం తలా ఒక ఐటెం చేసుకొని వస్తే అది పెద్ద విందు భోజనం అండి. పాట్లు కంటేనే విందు భోజనం, ఎందుకంటే ఎవరికి నచ్చిన స్పెషాలిటీ వాళ్ళు చేసుకొస్తారు. నేనైతే ఇదిగో రవ్వ పులిహోర చేసుకొచ్చాను, బూరెలు, గారెలు, స్వీట్స్, కర్డ్ రైస్, సాంబారు, పప్పు, వడియాలు, పూరి, చోలే కర్రీ, ఇంకా వైట్ రైస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ పైనాపిల్ కూడా ఒకటి భలే తెచ్చారనమాట, అప్పటికప్పుడు చేసుకొని వచ్చారు. సో అందరం కలిసి తన తారతమ్య భేదాలు లేకుండా, అంటే మనము మన ఫ్యామిలీస్ అంటే అయిన వాళ్ళకి చాలా దూరంగా ఒక కమ్యూనిటీలోనో ఒక ఏరియాలోనో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన వాళ్ళని. చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటాయండి, కానీ అవన్నీ మర్చిపోయి అంటే సార్ట్అవుట్ చేసేసుకొని హ్యాపీగా ఇలా కలిసిమెలిసి ఉండడంలో ఉండే ఆనందం అసలు వేరే ఏదీ లేదండి నిజంగా. ఒకటే ఉందండి, వద్దు అస్సలు వద్దు, మాకు అస్సలు వద్దు. అన్ని స్వీట్స్ తప్పితే హాట్లు పెట్టట్లే మీరు. హాఫ్ కాదు, మాకు హాట్ ఏమి కార్తీక పౌర్ణమి రోజు అండి. కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే అసలు గుడికి వెళ్ళి అక్కడ వెలిగించుకుందాం అనుకున్నాం నేను మా వారు కలిసి, కానీ కుదరలేదు. ఆయనకి ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళిపోవాలన్నారు. కాబట్టి ఇంకా ఇంట్లోనే తులసికోట దగ్గర అలా ఆయనకి 365 ఒత్తులు పెట్టించానమాట, అరేంజ్ చేసి ఇచ్చి మీరు వెలిగించుకోండి, అయితే వెలిగించుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పాను అనమాట. సో ఆయన ఇంకా వెలిగించుకొని వెళ్ళారు. ఈవినింగ్ అయితే నేను ఫాస్టింగ్ వదిలే ముందు ఇదిగోండి మళ్ళీ మా నలుగురికి పేర్లు చెప్పుకొని గోత్రనామాలు పేర్లు చెప్పుకొని వెలిగించుకున్నాను అనమాట. తర్వాత ఇంకా ఇంట్లో వ్రతం చేసుకున్నామండి, సత్యనారాయణ స్వామి వ్రతము. కరెక్ట్గా మెయిల్ లేదు, నిజంగా ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు మనకి కరెక్ట్గా మెయిట్స్ ఉండరు, కానీ సక్సెస్ఫుల్గా వ్రతం అయితే చేసేసుకున్నాను అనమాట నేను. भवबाधा महेतान्
వసవరుద్ర ఆదిత్య అమరస్పృశం అగ్రంధ్యోత్తార మధిరాజమక్రన్ అర్వాంజమింద్రముదో హవామహే యోగో రుద్దో నజదుత్ప్రజిత్యః ఇమం నో యజ్ఞం విహవేదుత్పాత్య కుర్మో హరివామేదినంత్వా దేవీం మానవజనిందదేవాః తాం విశ్వరూపా పశవో వదంతి సానో మన్వేదమోర్జందుహానః ధనుర్వాగత్మావసిత్తుదైతు అజం ముహూర్తః సుముహూర్తోऽस्तु యా పరిణీత్యావలాప్పా యాశ్చ పుష్పనీః బృహస్పతిప్రసూదాస్తానో మంజన్ వాగం వధః ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రోద్ధనం యస్మాదస్మానం మే స్యాత్ అతః శాంతిం ప్రయచ్చ మే. ఏతతు కార్తీక దామోదర ప్రీతయే ఫలదానం తుభ్యమహం సంప్రదతే నమః. కార్తీక దామోదర ప్రీతయే ఫలదానం తుభ్యమహం సంప్రదతే నమః. యస్య భవనామ రూపాభ్యాం. వ్రతం చేసుకున్న రోజైతే నిజంగా నాకు మా రమ ఆంటీ అండ్ శ్రవంతి చాలా చాలా హెల్ప్ చేశారు. ఇది పూజా మందిరం వెనక డెకరేషన్ అంతా వాళ్ళే చూసుకున్నారు. నేను నైవేద్యం అంతా చేసుకునేటప్పటికే నాకు టైం అయిపోయింది. చెప్పాను కదా నేను మెయిడ్ కూడా లేదనేసి. అసలు నిజంగా చాలా హెక్టిక్ అయిపోయింది ఆ రోజు. వాళ్ళిద్దరూ చాలా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు లేకపోతే ఏమయ్యేదన్నా అని భయం వేసింది ఒక క్షణం. సాధ్యమే కార్తమిదమనిన జోయిదం రిజంగ్రహాన మంగళో దీపం త్రైలోక్యం దివ్రాభం భక్తాదీపం ప్రేచ్చామి దేవాయ పరమాత్మనే త్రైష్మాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతి నమోస్తుతే. ఉదీపసజాతవేదో భగ్నిర్నిరతం మమావసోస్య మహ్యమావహ జీవనం జలిశోదిశ సాధ్యమే కార్తమిదమనిన జోయిదం రిజం గృహాన మంగళో దీపం త్రైలోక్యం దివ్రాభం భక్తాదీపం ప్రేచ్చామి దేవాయ పరమాత్మనే త్రైష్మాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతి నమోస్తుతే. సాధ్యమే కార్తమిదం. అయితే అసలు నేను ఏదైనా పూజ చేయాలన్నా ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా ఎంత ఎనర్జీతోటి అసలు నేనే ఫస్ట్ ఉంటానన్నమాట. ఈసారి ఇంకా కార్తీక మాసం ఇంకా నెక్స్ట్ వీక్లో ఎండ్ అయిపోతుంది, అప్పుడు నాకు కుదరదని చెప్పి ఇంకా గబగబా ఇంకా బ్రాహ్మడికి ఫోన్ చేసి వస్తారా అంటే మార్నింగ్ కుదరదన్నారు. సరే ఈవినింగ్ ఫ్రీ ఉన్నారా అంటే సరే ఉపవాసం అయినా ఉండి ఎలా అయినా వ్రతం చేసుకోవాలి. మా వారు ఇప్పటికే చాలాసార్లు అడిగారనమాట వ్రతం ఎప్పుడు చేసుకుందాం అనేసి. సో ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. కరెక్ట్గా ఆ రోజే మెయిల్ లేదు, తనకేదో హెల్త్ ప్రాబ్లము అండ్ నాకు కూడా బాడీ అంత ఎనర్జీ లేదు, సివియర్ బాడీ పెయిన్స్ అండ్ నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. బట్ కానీ కష్టపడి ఎలాగో అలాగా మొత్తం నైవేద్యం అంతా ఫాస్టింగ్ ఉన్న నైవేద్యం అంతా చేసుకొని బ్రాహ్మడు వచ్చే టైం కల్లా రెడీగా ఉన్నానమాట. ఇంట్లో ఏం చేద్దామన్నా సరే అదే రోజు ఫస్ట్ పొద్దునే ఏంటంటే మెయిడ్ రాదు అని తెలుస్తుంది చూసారా, అప్పటి డిసప్పాయింట్మెంట్ అనమాట. నాకే అలా జరుగుతుందో మీలో కూడా ఎవరికైనా అలా జరుగుతుందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొత్త పూజ అనుకున్నా నేను అదే అనుకున్నా. వారని ఇద్దరు ఏబిసిడీలే స్కూల్. ఎన్ని సంవత్సరాలు? ఏళ్ళు 20. ఏళ్ళు కాదు ఏండు గంధం కుంకుమతో బొట్టు పెట్టింది. दीपराजाय नमः. ज्योतिष्पदीन् पासादयामि, ज्योतिर्भिषन् पासादयामि, ज्योतिष्कृतीन् पासादयामि, ज्वलन्तीन् पासादयामि, मलमलाभवन्तीन् पासादयामि, दीप्यमानान् पासादयामि, रोचमानान् पासादयामि, बृहज्योतिषन् पासादयामि, बोधयन्तीन् पासादयामि, यजत्रीन् पासादयामि, मलमलाम् भवन्तीन् पासादयामि. दीपराजाय नमः. सर्वोपचारान् परिकल्पयामि. यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः सुन्दरणाः पुंसां सर्वतो जैवमङ्गलौ शुक्लां वरदनौ विष्णुः शशिवर्णौ चतुर्भुजौ प्रसन्नवदनौ ध्यायेत् सर्वविघ्नोपशान्तये. तदेव लग्नौ सुदिनं तदेव ताराबलौ चन्द्रफलं तदेव विद्याफलं देवफलं तदेव लक्ष्मीपदेवेन्द्रयुधं परामि. यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुग्रहः तत्र श्रीविजयोर्भवतत्र वानेते मधुर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र याजते पुरुषोत्तमजं नित्यं प्रजामि हरिणो हरिओं सर्वदा सर्वकार्येषु नास्ति देशादमङ्गलौ येषां प्रतिष्ठा भगवान्
మంగళాయ బ్రహ్మర్హీలాభేషాం ఉదస్తేషాం పరాభాయేషాం దీవృత్యామో హృదయజనార్దన ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భూజో భూజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. గణపతి దగ్గర వేసుకున్నాడు కొద్దిగా. లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీరణ్యత్వాభ్య నమః, సజీవసుందరాభ్య నమః, అరుంధదీవిశిష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్య ప్రాణానామ్య ఒకసారి నీళ్ళు వేసుకుని ఆచమ్య ప్రాణానామ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అనుకోదు ఇట్లా అనుకోవాలి అంత పైకి. ఆజమ్య ప్రాణాయామ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. హస్తో వృక్షాల్య గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, రామరాయ నమః, శ్రీరాయ నమః, ఋషికేశాయ నమః, ఉత్తరాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రచున్నాయ నమః, నృత్యాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఇంద్రాయ నమః, నమః, శ్రీకృష్ణాయ నమః, హరికృష్ణ పరబ్రహ్మణే నమో నమః, శ్రీకృష్ణ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో వాసం చూసి చుట్టుపక్కల నుంచి నొక్కండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః యదా భూమిభారకాః ఏతేషామోరోధేన బ్రహ్మకర్మసమారభే. ఓం భూః ప్రాణాయామం. ఓం భువః వకుందవః, ఓం మహః వంజనః వందవః, ఓం సత్యం, ఓం దత్తవతర్వరేణ్యం భర్గోదేవస్య ధియాయ ప్రచోదయాత్, ఓమాపోజ్యోతిర్సామృతం బ్రహ్మ భూత్వచ్చమరోం మమ అనుకోండి. చేతిలో ఒకసారి నీళ్ళు వేసుకొని అందులో పెట్టి యజమానస్వాత్తాదుర్దక్షేత్వారా పరమేశ్వర బుద్ధిశ్చ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం వైశవనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యా జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యప్రదేశే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహరనిధౌ అస్మిన్నత్మాన్ వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాमध्ये క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే అధ్యాయం మాసరస్తు శ్రీవాసరే మందవాసరే శుభవాసరే శుభక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణవిశేషణమిచిక్కాజాన్ శుభదిదౌ శ్రీమాన్ త్రిపదః గోత్రోద్భవస్య సూర్యకుల గోత్రోద్భవస్య కుమారనామధేయస్య ధర్మవిద్యావేదస్య సూర్యకులగోత్రోద్భవస్య కుమారనామధేయస్య ధర్మవిద్యాః సమేతోః విజయలక్ష్మీనామధేయస్య సాహుర్ణస్య గణేశఖిల్నామధేయస్య వెంకటతనుష్నామధేయస్య మమ మమ అస్మాకం సహ సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృత్త్యర్థం వృత్త్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శరీర శరీర వర్తమాన వర్తమాన వర్తిష్యమాన వర్తిష్యమాన సూచిత సూచిత ఆగామిక ఆగామిక సర్వారిష్ట సర్వారిష్ట జ్వర జ్వర పాండు పాండు కుష్టు కుష్టు శూల శూల హృద్రోగ హృద్రోగ వాత వాత పిత్త పిత్త శ్లేష్మ శ్లేష్మ కపర్ధ కపర్ధ జ్వరాది జ్వరాది సర్వరోగ సర్వరోగ పీడ పీడ పరిహార పరిహార ద్వారా ద్వారా సాంగ సాంగ శతవర్ష శతవర్ష పర్యంతం పర్యంతం సుఖేన సుఖేన శాంతిపూర్వక శాంతిపూర్వక సౌఖ్యపూర్వక సౌఖ్యపూర్వక ఆయుష్యపూర్వక ఆయుష్యపూర్వక ఆరోగ్యపూర్వక ఆరోగ్యపూర్వక సుఖేన సుఖేన జీవన జీవన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వ సర్వ శుభఫల శుభఫల అవాప్తి అవాప్తి అర్థం అర్థం శ్రీ శ్రీ రమాసహిత రమాసహిత సత్యనారాయణ సత్యనారాయణ స్వామి స్వామి వ్రత వ్రత ఆఖ్యం ఆఖ్యం కర్మ 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 కరిష్యే కరిష్యే
అందులోనా దీంట్లో మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే ఇది గంధం కుంకుమతో బొట్టు పెట్టడం తదంగా కలశారాధనం కరిష్యే కలశచ్చపకే విష్ణుకంఠేర్ద్రాద్మారుతః మూలే తత్ర సదా బ్రహ్మామధ్యే మాత్రో గ్రహాస్పదః వృక్షోదసాగరా సర్వే తద్దీపా సుందర అర్గ్వేదోదజర్వేదో సామవేదోక్య అధర్మణః అంగే సహితా సర్వే కలశాంబోజమాతదా కలశోదకేన గంధ పుష్పాక్షతైః అభ్యర్చ్య కలశోదకేన గంధ పుష్పాక్షతైః అభ్యర్చ్య కింద పెట్టుకోండి దాని మీద కలశోదకేన గంధ పుష్పాక్షతైర్పిష్య కలశోపరి హస్తేన ధాయ కలశస్య ముఖే విష్ణుకంఠేర్ద్రాద్మారుతః మూలే తత్ర బ్రహ్మామధ్యే మాత్రో గణాస్పదః వృక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా సుందరా అర్గ్వేదోదజర్వేదో సామవేదో అఖ్యాదర్పణః అంగే సహితా సర్వే కలశాంబోజమాతదా ఓం ఆకలశే సదాపదే పవిత్రే పరిశుచ్యతే ఉగ్ధే యజ్ఞే సముద్రతే ఆపో వాజిం సర్వం నిష్పాభూతాన్యవః ప్రాణావాపశవాపోన్న ఆపోన్నతమాపరిసమ్రాడాపరాడాపత్వరాడాపః చందాక్ష్యాపో జ్యోతిష్యాపో యజోగుష్యమాపః సత్యామాపః సర్వా దేవత ఆపో భూర్భవత్వరాపోం ఆపో గంగే జమనే జవక్షే గోదావరే సరస్వతే నర్మదే సంగగామి మళ్ళొకసారి స్నానానంతరే శుద్ధ ఆచమనీయోన్మత్పజామి వస్త్రం అభివృత్రాశనాన్యర్షాపదేనోషుదగాః పూజమానః అభిచంద్రావత్రానో హిరణ్య పుష్పాదశనో ఓదవ సోమ మహాగణాధిపతయే నమః ఇది వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతిర్యస్థాయం పురస్తాదో ఆయుష్యమగ్రీం మృతమంచుశుభ్రం యజ్ఞోపవీతం వనస్పతయః మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీత ధారణానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీగంధాంధారయామి గంధద్వారాం ద్రాదర్శాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం ఆవిర్భవపయే శ్రీయం మహాగణాధిపతయే నమః శ్రీగంధాంధారయామి రెండు అక్షతలు వేసి నమస్కారం చేయాలి ఆయనే దేవరాయనే దూర్వారోహంతు విష్ణుః హృదాష్టపుత్రీః కారణపుత్రస్య గృహాయ మే మహాగణాధిపతయే నమః అలంకరణాత్రే హరిద్రాది కుంకుమ అక్షతాన్ సమర్పయామి అక్షతైః సమర్పయామి పుష్పైః సమర్పయామి రెండు పూలు తీసుకొని కొద్దిగా మళ్ళీ మునిగిపోకుండా చుట్టూ పెట్టను నాలుగు పూలు ఎట్లా పెట్టండి ఓం సముగాయ నమః ఓం ఏకదంతాయ నమః అక్షర ఓం ఏకదంతాయ నమః ఓం గబలాయ నమః ఓం గజకన్నికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం భీరమ్మాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమార గురవే నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి ధూపం వనస్పత్యైర్భవేర్దివ్యైః నానాగంధే సంవిధః ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోऽयं ప్రతిష్ఠితः మహాగణాధిపతయే నమః ఇది ధూపమాగ్రాపయామి దీపం చేసి నమస్కారం చేసుకోవాలి సాధ్యమేకాత్మితమనినా యోజితం ప్రియం గృహాణ మంగళవదీపో త్రైలోక్యం దివిరాభన్మత్యాదీపం రేచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమానుకాత్ ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే ఒకసారి నీళ్ళు చూపించి వదిలిపెట్టారు ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః ప్రోక్ష పరిశుచ్య తత్సవితుర్వరే నిమృకోదవశ్రీమిః దియాజనపజోదయాదో సత్యం ధ్రువతేన పరిశించామి అమృతవస్తో అమృతోపస్త్రమసి శ్రీమన్మహాగణాధిపతయే నమః బీజాపురఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే నమః నీళ్ళు చల్లాలి మధ్యవద్యోదకవాణి సమర్పయామి మూడు సార్లు నీళ్ళు చూపించి వదిలిపెట్టాలి उत्तराभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धाचमनी समर्पयामि नमस्कारं तुलसीवलय जगत्पुरैः नागवल्ली धरेर्तो मुक्ताच्चूर्णसमायुक्तौ ताम्बूलं प्रतिष्ठिता महागणाधिपतये नमः ताम्बूलार्धक्षता समर्पयामि ఒకసారి నీళ్ళు చూపించి వదిలిపెట్టారు
తాంబులశరణానంతరే శుద్ధ ఆత్మనియోగమర్పజామి ఇది నీరాజనం. ఎప్పుడు ఎవరిదంటే మంది అని చెప్తున్నా, వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు కొన్నా గ్రూప్ లో వేసాను. శ్రీనివాత్రమదో పూర్ణందధాదివ్యోధానేది ఏకదా బ్రహ్మణావహారది ఏకాదేవజమాన ఆయుష్ేజాతి సమ్రాజం జవరాజం శ్రీర్యాసనవృహే లక్ష్మీరాష్ట్రస్యామకేదయ మాసకుంజామశే నిరానాంతరే శుద్ధాజమనిర్పయామి నమస్కరోమి అని పెట్టుకున్నాను. సంబోధరక్షకుడాధ్యక్షపాలచంద్రోగజాన వక్రతుండోత్పన్నో హేరంబస్కందపూర్వజ షోడశేదాన్నామాని శ్రేయుడాగమి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తనజాయితే మా విద్యారంభో వాహేత ప్రవేశ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తనజాయితే తత్పురుషాద్మిహే వక్రతుండాజనిమిహి తన్నో దంతప్రచోదయాదో ఏకదంతో చతుర్హస్తవాజమంగదారణో తదంజవరదో హస్తాభిభ్రానామోషగత్వజో రక్తోరంబోదనోత్పకన్నఘోరక్తవాసనో రక్తగంధానుష్టాంగవృత్తపూజిత భక్తానకం వినోదేవం నిరుత్కారమిత్రం ఆవిర్భూతం దృష్ట్యాదో ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయంతి నిత్యం సుయోగి యోగినామరః నమో ప్రాతపతియ నమో గణపతియ నమః ప్రపదపతియ నమశ్చేస్తరంబోధరాజ ఏకదంతాయ విఘ్నవినాశనే శుభదాయ స్త్రీ వరధమూర్తయ నమో నమః మహాగణాధిపతయ నమః పాదార్మదియో వేదోక్తదివిస్మరణ మంత్రపుష్పందమత్పజామి అన్నిదాశరణాశరణమస్పాత్కారణభావేన రక్షరక్షో గణాధిప ఆత్మ ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. చిత్రమాచ్ఛాదయామి ధామరాభ్యామి చంద్రయామి నీరుద్రావ్యామాందోలికానరోహ్యం స్పానరోహయామి శిఖరానరోహ్యరాజోపచార భక్త్యోపచార పూజా సమర్పయామి. పూజా సంపూర్తామ్యాతి సద్యో వందే సవచదో ప్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. మహాగణాధిపత్యవతార నమః. సర్వోపచారాన్ పరికల్పయామి. మహాగణాధిపతి జ్ఞానజ్ఞానజ్ఞానప్రతిమాన్యాసం దేహరాగం మహిమాలచిత్రపూర్వే సాధ్యాసం దేవాః మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమార్థే పునరాగమనాయ చ. తర్వాత ప్రవేశం మీరు ఫోన్ తీసి పెట్టుకుని కూర్చోం పర్లేదు వెనక్కి కూర్చోండి. నువ్వు తీసి కాడ తీసుకొని గంధాల్లో వచ్చి పసుపు కుంకుమ అద్ది మీకు ఇవ్వండి. మీరు అక్షతలు కూడా తీసుకొని నేను చెప్పినప్పుడు చెప్పిన దగ్గర పెడుతున్నారు. అంతకపోతే నాకు ఇచ్చారు. తదంగా ఆదిత్యాది నవగ్రహ దేవతా మండపారాధనం కరిష్యే. ఓం ఆదిత్యనిత్యమంత్రస్య సూర్యగ్రహో దేవత సూర్యాదిత్యాది సంప్రాప్య సూర్యపూజ అంత్యకార్యేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మవీడో భుజాంతయే. ఓం కృష్ణానురజసా వర్తమానోనవేషన్నమృతమత్యుంజ చిరంజీవి సపదారధేనా దేవోజాతే మోహన అనుస్తున్నో అగ్నందో సమనేమహే హోదారం శివేదసం అత్యజ్ఞసదృతం కద్రుద్రాజ్ ప్రసాదశే వేడుష్టమాయ దవశే ఓజేమ చందమహుదే. ఓం భూర్భువత్వః సూర్యగ్రహే ఆగత్య సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరౌ రక్తఛత్రధ్వజరథ పదాకాదుషవితం దివ్యార్ఘ సమారూఢం ఏనం ప్రదక్షిణీకృవారం కిరీటనం సుఖాహీనం సశక్తిపత్నీపుత్ర పరిపాలమేతం గ్రహమండలే ప్రవిష్ట్యాస్మికరణే మధ్యే వత్తులాకారమండలే భగవంతం అద్యవదాసహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశానం సాంగం సాయుధం సువాహనం సశక్తిపత్నీపుత్ర పరిపాలమేతం ఈశాన విభాగే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. శోనా పృథివీ భవానక్షరాణ వేదనే యచ్చాన శర్మ సంప్రదాః పృథివీం సాంగం సాయుధం సువాహనం
सुशक्तिवत्रीरुद्र हरिवानमेतो अथवा दिग्भागे पृथिवीं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि नमो अस्तु सर्पेभ्यो ये केतुप्रतिविमनो ये अन्तरिक्षेभ्यः सर्पेभ्यो नमः इति रक्षासूत्रे तु सर्पानावाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मदेवानां रविकृपाणां शिल्पानां महिषामृगानां शेनारुद्राणां औषधिधर्मणा नागुंसाम पवित्रवच्चरेवन्नो प्रणो देवी सरस्वती विवाजा वर्वाजनेवदो धेनावपुत्रीयवदो इति वाणी हिरण्यगर्भं साङ्गं सायुधं सवाहनं सुशक्तिवत्नीपुत्र परिवारमेदं वाणी हिरण्यगर्भमावाहयामि आप्याय सुदेवसदस्यपुष्टिं भवावाचसङ्गते इति क्षीरेणास्तपजामि दधिक्रावन्नो इति दधिः दधिक्रावन्नो कारशञ्जिष्टारस्पश्यवाजनः सुरभिनमुखाकृत्पणायोगं चितार्षितो इति दधिनास्तपजामि क्रमसीति आज्यं शुक्रमषज्योतिरशते च सुदेववत्सवितोत्पन्न त्वच्छेद्रेण पवित्रेण वशो सूर्यश्चरस्यभिः इति आज्येनास्तपजामि मधुवाता इति मधुवातारुधायते प्रतिक्षिणन्ति छन्दवः माध्वैर्न सन्तोषदेः मदनक्तपदोषते मदवत्पार्थमङ्गजः मदिज्योरसनपदाः मदमानो अस्तवनस्पतिर्वदमागमस्तु सूर्यः माध्वेर्गावाभमन्त्रः इति मधुनास्तपजामि स्वादपौषधिव्यायरन्द्रणे स्वादनिन्द्राय सा वेदनाम्ने स्वादश्रिपुत्राय यापरणीर्यापलापुष्पायाश्च पुष्पनीः बृहस्पतिप्रसोदास्तानो मुञ्चन्द्वगमथा योवशतवारसस्तशिवाय सर्वप्रोदकबालचित्तजगवत्यागीर्यसत्यकरौ वन्दे दक्षिणमीश्वरस्य कुटिलभ्रूमङ्गरौ द्रोमुखौ अघोरेभ्यो घोरघोरगुरेभ्यः सर्वेभ्यः सर्वधर्मेभ्यः नमस्ते हस्तान्तरणोपेभ्यः नीराजनिवासाचार्य प्रवर्तने जगद्धाष्टाय गोविन्दाय नमो नमः नीराजमन्त्रशीयामि नीराजमन्त्रे शुद्ध आजमनिमर्पयामि नमस्करोमि जय बोलो श्री सत्यनारायण स्वामी की जय ईश्वरो वैष्णवो ददातु शुभे राजवैष्णवनाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वाजो ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरात् नमः अंधस्थिरतभूते गुहायां निष्ठमूर्तिषु तं यज्ञस्थो वहित्कारस्तमिन्द्रस्थो रुद्रस्थो विष्णुस्थो ब्रह्मत्वं प्रजापतिः तं तदा महाभोज्योतिर्सामृतं ब्रह्मवोर्भवत्वरो अधैतं विष्णवे शरणिर्भवते यज्ञो वै विष्णुः यज्ञे विवान् तदप्रतिष्ठते स्तोत्रजुहोते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मणादिर्ब्रह्म शिवां मे अस्तु सदा शिवं प्रभासेत सत्यं नारायण स्वामिने नमः पादालुयोः वेदोक्तदिवसवर्णमन्त्रप्रमर्पयामि प्रदक्षिणं कुर्यादुः यानि कानि पापानि नमः प्रदानस्य तानि तानि प्रदिश्यन्ते प्रदक्षिणं देवते आवोहं वावात्मा भवनं भव त्राहिमां कुर्यादेवाशरणागतोच्चर अन्यदा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारणभावेन रक्ष जनार्दन आत्मप्रात नमस्कारान् समर्पयामि क्षत्राधापराध सर्वोपचारान् परिकल्पयामि सर्वोपचारान् परिकल्पयामि पूजां क्रियाशो समृद्धामिति सद्यं देवचितं मन्त्रहेन क्रियाय नमुक्तिहेन जनार्दन यत्तु देव परिपूर्णस्य ध्यानावानादि षोडशोपचार पूजा च भवति भवाद्रवात्मन्त्री रमाशैलचन्नारायण स्वादिवदा सुप्रीता सुप्रसन्न वरद भवन्तु एतत्त्वं श्री रमाशैल सत्यनारायण स्वामी देवतार्पितवस्तु काले वर्षदवर्जन्य पृथ्वीशाली देशायुं शोभैदा ब्राह्मणा सिद्धर्भय सिद्धप्रजाभ्यां परिपालयन्तं ध्यायेन मार्गेण महिमहिष गोब्राह्मणेभ्यः सर्वनस्तरिच लोकाः समस्ता सुखिनो भवन्तु ఇలా అయితే సక్సెస్ఫుల్గా
సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నాను. ఎందుకు అలా అన్నా అంటే నిజంగా నాకు సివియర్గా ఈ ఇంట్లోకి వచ్చాక, కొత్త ఇంట్లో విలాలోకి వచ్చాక ఇక్కడ 2 నెలలు ఉండి దగ్గరుండి పని చేయించడం వల్ల బాగా స్టెప్స్ అప్పటికి లిఫ్ట్ అవ్వలేదు, స్టెప్స్ ఎక్కి దిగడం వల్ల నాకు కొంచెం ఎఫెక్ట్ అయ్యి విపరీతమైన పెయిన్స్ అనమాట. అండ్ ట్రావెల్ కూడా చేసొచ్చు యూఎస్కి. అయితే కార్తీక మాసం మొదటి రోజు నుంచి అడిగారు అనమాట, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేయిస్తావు అనేసి. అండ్ మాకు ఇంకోటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుందాం అని ఉంది, అది కూడా ఉందన్నమాట. తర్వాత ఇంకా సౌందర్య లహరి ఒకటి చేసుకోవాలి. సో నేను చెప్పాను మా వారికి, నాకు ఇంకా కొంచెం ఎనర్జీ రావట్లేదు, అంటే యూఎస్ ట్రావెల్ చేసి వచ్చా కదా, కాస్త సెట్ అయ్యాక పెడతా అని పెట్టాను. పెట్టిన తర్వాత మనకి మెయిట్స్ ఉండరు, అన్నీ మనమే చేసుకోవాలి. ఒక పక్క హెల్త్ ఇష్యూస్. అండ్ తనుష్ పడి చెయ్యి షోల్డర్ దగ్గర బోన్ జారిందనమాట. ఈ ఇయర్ తనుష్కి ఎన్ని ఫ్రాక్చర్స్, ఎన్ని బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పలేను. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను నెక్స్ట్ వ్లాగ్ పెట్టంగానే మీ దాకా రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక వ్లాగ్ ఉందని, దాని తర్వాత మళ్ళీ యుఎస్వి డాలస్ నుంచి చాలా వ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ రెగ్యులర్గా పెట్టేశాను అనమాట. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.